మంత్లో మనకి మోడీ గారు అమరావతి పర్యటన ఉండబోతుంది. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? వస్తారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వస్తారు. ఆయన ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా అడిగితే ఇస్తారు ఆయన ఉంటే. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్కే బోల్ చేసేయాలని కాదు. ఆల్రెడీ 10 years అయిపోయింది. అప్పుడు చేయాల్సింది చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, దే ఇన్ ఎన్డీఏ దీనిలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా పాజిటివ్గా చెప్పచ్చు, ఇవ్వచ్చు, అడగాల్సిన ఇవ్వచ్చు. కానీ మరీ హెవీగా అడిగి నాకు అవి ఇవ్వలేదని గొడవ పెట్టుకుని, లేకపోతే మీరు అడిగినా ఇవ్వలేదని వాళ్ళు కాదు. అందరూ కలిసి ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్కి ఏదైనా చేసుకుందాం. ముందు మన స్టేట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే అన్ని పార్టీలు బాగుంటుందని నా ఒపీనియన్ సార్. సార్ ఒక్కటి చెప్తాను, క్యాపిటల్ అవ్వాలి, క్యాపిటల్ ఉండాలి, నో డౌట్ క్యాపిటల్ ఉండాలి. అది సెకండరీ ఇష్యూ. క్యాపిటల్ అంత పెద్ద క్యాపిటల్ అది గ్రాడ్యువల్గా ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంది, కట్టాల్సిన బిల్డింగ్లు కడుతున్నారు. అయ్యామని ఉంటే అడగమన్నాడు అపోజిషన్ పార్టీ, లేదంటే ఈ బిల్డింగ్ కడుతున్నారు, ఇందులో తప్పు జరిగింది, కన్స్ట్రక్షన్ రాంగ్ అని ఇంకోటి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. వచ్చే నెలలో ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఎలా ఉండబోతుంది? మోడీ గారు గతంలో చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ 2014 తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మన రాజధాని మనకి కంప్లీట్గా పూర్తవుద్ది అన్నారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మన వనరులు మనకు రాలేదు. తెలంగాణ మాత్రం అలా డెవలప్ అవుతూనే ఉంది. కానీ మనం మాత్రం ఇలానే ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరి మీద నిందలు వేసుకుంటూ రాజకీయాల్లోని ఇలానే ముందుకు వెళ్తుంది. కానీ ఎటువంటి డెవలప్మెంట్ అన్నది ఆ విషయంలో, రాజధాని విషయంలో మాత్రం కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో అది కంప్లీట్గా నిర్లక్ష్యం అయ్యింది. అక్కడ తీసేయడం, 3 రాజధానులు అందం, ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాజధానిని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 46,000 ఎకరాలు అన్నది అది సేకరించి రాజధాని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి అన్నారు. సో దాన్ని డెవలప్మెంట్ కంప్లీట్గా చేసేసి నెక్స్ట్ ఉన్న ఒక 3.5 yearsలోనే దాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పట్టి ఇలా అయితే నిజంగా నీచమైన రాజకీయాలు అవుతాయండి. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ గారు రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి విషయము. ఆయన వచ్చారంటే ఖచ్చితంగా 5 లక్షలు ఏంటంటే ఇంకా ఎక్కువ జనాలే హాజరవ్వచ్చు. ఎందుకంటే ఆయన అన్నది మన భారతదేశానికే ఒక ముఖ్యమైన మనిషి. సో ఆయన్ని చాలామంది దైవంగా కొలుస్తున్నారు. ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే దేశాన్ని రక్షించే ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే ఆ మాత్రం జనాలు అన్నది ఖచ్చితంగా వస్తారు. అండ్ దట్టు ఆయన వచ్చే ఈ నెక్స్ట్ విజిట్ ఏదైతే ఉందో, ఈ విజిట్లోని మన ప్రభుత్వం ఏవైతే పనులు కానీ ఏవైతే పెండింగ్స్ ఏమైనా ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే సార్, మోడీ గారు కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఏపీకి ఇవ్వాల్సిన లాస్ట్ 5 years అంతకుముందు 10 years కంపేర్ చేస్తే కూటమి గవర్నమెంట్లో బాగానే కోఆపరేషన్ చేస్తున్నాడు. అలాగే ఆర్థిక నేరగాలను కూడా లోపలయ్యారు. 5 లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ మాట విషయంలో కానీ ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో నెంబర్ 1. చిరంజీవి గారిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ బెటర్ సార్. ఎక్కువగా పల్లె ప్రాంతాలకు వెళ్తున్నారు, రోడ్ల సమస్య బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బాగానే ఉంది. వస్తే ఏదో అనౌన్స్ చేసి ఏదో ఫండ్స్ రిలీజ్ చేసి ఇలాంటి ఏదో కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళ వంతుగా వాళ్ళు ఏదో న్యాయం చేసి ఏపీకి వెళ్తారు.
భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం కూడా ఉందా? వస్తే మరి ప్రజా పరిపాలన వాళ్ళు వస్తే మరి జనాలు వెళ్లకుండా ఎలాగ ఉంటారు? మరి గెలిపించిన వాళ్ళు ఆ ప్రీతి భావం ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. 5 లక్షలు కాకపోయినా 4 లక్షలు 3.5 లక్షలు అయినా కంప్లీట్గా అది టార్గెట్ రీచ్ అవుతుంది. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామని పదే చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అన్నారు. అదే స్టడీ చేసినాకే మొత్తం అవగాహన వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా నమ్మాల్సిందే కదా. ఇప్పుడు 9 నెలల్లో వాళ్ళు స్టడీ చేసేపాటికే ఒక ఎగ్జామ్ రాయాలంటేనే మనం ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్కరు 1 ఇయర్ పడుతుంది మనకి. అలాగే ఒక ఏపీ అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళు స్టడీ చేసి కూటమిలో అన్నీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ సెంట్రల్కి తెలియజేసి మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడి వచ్చి ఆల్రెడీ సెంట్రల్కి తెలియందేం కాదు, ఇవన్నీ అన్నీ తెలుసు కదా. ఆ పరిపాలన వాళ్ళు తెలుసు, ఈ పరిపాలన వాళ్ళు తెలుసు. అప్పుడు మోడీ గారే ఉన్నారు, ఇప్పుడు మోడీ గారే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, మాట తీరు కానీ ఆహార శైలి కానీ అతను ఎలా ఉంది? మాట తీరంటే పర్వాలేదు కానీ అదంతా యూత్కి బాగుంటుంది. కానీ కొద్దిగా ర్యాష్ అన్న వ్యక్తే కానీ చేస్తానికి ప్రజలకు చేసే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా పల్లెల్లోకి వెళ్తున్నారు, గ్రామ ప్రాంతాల్లో రోడ్డు సమస్యలు తీరుస్తున్నారు. అదే వాళ్ళకి ప్రజాపాలన చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాకపోతే ఫాస్ట్ జనరేషన్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు మన ఏపీకి మోడీ గారు రాబోతున్నారు, సీఎం గారేమో పదే అమరావతి పూర్తి చేస్తుందని చెప్తున్నారు. ఎలా ఉంది? ఇది మాకందరికీ ఆశాజనకంగానే ఉందండి. అమరావతి మేము జూన్ 18వ తారీఖు మేము వెళ్ళామండి. ఆ రోజే 200 ప్రొక్లైన్లు పెట్టి జంగిల్ క్లియరెన్స్ అన్నీ చేశారండి. చాలా చూస్తాక అద్భుతంగా ఉందండి. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా అందరు వెళ్ళి సందర్శిస్తే అమరావతి ఎలా జరుగుతుందనేది వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి ఆ అనుభవం వస్తుందని చెప్తున్నాను. ఎలా ఉంది? మీరు వెళ్ళారని చెప్తున్నారు కదా, ఎలా ఉండే పనులు కానివ్వండి, అక్కడ వాతావరణం ప్రకృతి ఎలా అనిపించింది? అది మేము జూన్ 18వ తారీఖు వెళ్ళామండి. చాలా ప్రత్యేకంగా ఉందండి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే గత ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా పిచ్చి మొక్కలు అడవిలా తయారు చేశారండి. ఆ జంగిల్ క్లియరెన్స్ ఒక నెల రోజుల్లో క్లియర్ చేసేసారండి. మళ్ళీ వెళ్ళి చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి పూర్తయితే కనుక ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి. అమరావతి పూర్తయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి పోటీగా అమరావతి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మహానగరాలకి పోటీ ఇస్తామని అనుకుంటున్నామండి. ప్రజలకి కానీ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 50% హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, మరాఠీలు, ఇంకా బీహార్ వాళ్ళు రైతు బజార్కి వెళ్ళినా మనం ఏ మార్కెట్కి వెళ్ళినా మనకి కనబడుతున్నారండి. కూలీలుగా కానీ వర్కర్లుగా కానీ ఎవరైనా సరే. అంటే ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు దేశం నలుమూల నుంచి వస్తుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరు రైతు బజార్లో కానీ ఎక్కడైనా మార్కెట్లో చూసినా ఒక 40-30% కనబడుతున్నారండి హిందీలో మాట్లాడేవాళ్ళు. మన వ్యాపారస్తులు కూడా వాళ్ళతో హిందీలో సంభాషిస్తాం మేము వింటున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది దేశానికి ఎంతో గర్వించదగ్గ విషయం అండి.